చక్కటి ఆరోగ్యం కోసం మనందరం వాకింగ్ మరియు రన్నింగ్ చేస్తుంటాం. అలాగే చక్రాలపై నడిచే ఒక ఆట, దాని పేరే స్కేటింగ్. ఇది కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి ఈ స్కేటింగ్ను నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. అది కూడా 4 నుంచి 25 సంవత్సరాల లోపు మాత్రమే శ్రేయస్కరం అని చెప్పవచ్చు. I'm just a traveling soldier, and I'll be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they want. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. నా పేరు లక్ష్మి అండి. ఐఎమ్ స్కేటింగ్ కోచ్ ఇన్ రాజమండ్రి. ఇన్ 10 years ఎక్స్పీరియన్స్. అలాగే ఇది రింక్లో ఈ రింక్ అప్పట్లో పరిమవాస్ గారు అని దీని ఎక్స్ కార్పెంటర్ గారండి, ఆయన కట్టించారు. ఆయన దయవల్ల ఈరోజు ఎంతోమంది పిల్లలు స్కేటింగ్ నేర్చుకొని డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్స్ లెవెల్లో కూడా ఎంతో పేరు తీసుకొని వచ్చారండి. మనకి 2024లో మన మైసూర్లో నేషనల్స్ జరిగినాయండి. RSFI నేషనల్స్, స్కూల్ గేమ్స్ నేషనల్స్ అని జరుగుతాయి 2 years. స్కూల్ గేమ్స్ అంటే SGFI, స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ జరిగిందండి. అందులోంచి ఇదే రింక్ నుంచి ఢిల్లీకి 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారండి. ఆల్ ఇండియా 4th ర్యాంక్ కూడా మన స్టూడెంట్కి వచ్చిందండి. ఇండియాలో 4th ర్యాంకు, మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మొత్తం పార్టిసిపేట్ చేసిన నేషనల్స్లో 4th ర్యాంక్ రావడంలో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండి కూడా, ఇంత చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లో చేసి కూడా నేషనల్స్లో 4th ర్యాంకింగ్, ఇండియా 4th ర్యాంక్ రావడం అంటే రియల్లీ గ్రేట్ అండి. నెల్లూరి నిఖిలేశ్వరన్ అబ్బాయి 4th ర్యాంకింగ్ కొట్టాడండి. అలాగే RSFI, రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, అది 2024 మైసూర్లో జరిగిందండి. ఇదే రింక్ నుంచి 2 సెలెక్ట్ అయ్యారండి. ఒక అమ్మాయి దామపేటని కూడా సెలెక్ట్ అయింది. అలాగే 2024లో మైసూర్లో జరిగిన నేషనల్స్లో రాజమండ్రి నుంచి ఒక అమ్మాయి 2 గోల్డ్ తీసుకొచ్చిందండి. ఆల్ ఓవర్ నేషనల్స్లో ఫస్ట్ టైం మన రాజమండ్రి అమ్మాయి 2 గోల్డ్ తీసుకురావడం, కెల్లా భవ్యశ్రీ అని అమ్మాయి పేరు. రియల్లీ గ్రేట్ అండి. ఎక్కడ ఏపీ మొత్తం అందరూ పార్టిసిపేట్ చేస్తే ఏపీ మొత్తం అందరు స్టూడెంట్లో ఏకైక అమ్మాయి, ఆ అమ్మాయి ఒక్కరితే 2 గోల్డ్ కొట్టిందండి. I'm just a traveling soldier, I'll be all I can be. నా దగ్గర ఉన్న పిల్లలు నేషనల్స్ ఆడారంటే వాళ్ళకి గొప్పతనం ఏంటంటే రింక్ ప్రాక్టీస్, రోడ్ ప్రాక్టీస్ అండి. రోడ్ వచ్చి మనం 4th బ్రిడ్జ్ దగ్గర ప్రాక్టీస్ చేస్తామండి. 4th బ్రిడ్జ్ దగ్గర ఎర్లీ మార్నింగ్ 4:30 ప్రాక్టీస్ చేస్తాం. 4:30 ప్రాక్టీస్ చేస్తుంది పిల్లలందరూ. 4 o'clock 4:20 వచ్చి అదే రోడ్లో వెయిట్ చేసి 4:30 నుంచి 6:30, 7 వరకు కూడా ప్రాక్టీస్ చేస్తారండి. అందువల్లే కూడా మనకి నేషనల్స్లో మంచి మెడల్ ఉన్నాయండి. ఈ మెడల్ రావడానికి కూడా కారణం ఏంటంటే వెనకాల ఉన్న పేరెంట్స్ సపోర్టింగ్ అండి. ఎక్కడికి రావాల్సి వచ్చినా, ఏ టోర్నమెంట్కి వెళ్ళవలసిన, ఏ ఎక్విప్మెంట్ కావాల్సి వచ్చినా అన్నీ కొనడం, ఎక్కడికి కావాలితే అక్కడికి ట్రావెల్ చేయడం, డిస్టిక్ అయితే డిస్టిక్, స్టేట్ అయితే స్టేటు, నేషనల్స్ అయితే నేషనల్స్, ఓపెన్ నేషనల్స్ అంటే ఓపెన్ నేషనల్స్ అని అన్ని విషయాల్లో కూడా పేరెంట్స్ వచ్చి మా దగ్గర నుంచి సపోర్ట్ చేయడం, అలాగే మేము వాళ్ళందరికీ సపోర్ట్ చేయడం, ఎప్పటికప్పుడు పిల్లలకి ఇంప్రూవ్మెంట్ చేయడం స్కిల్ పరంగా. అలాగే ఒక స్కేటింగ్ ఒకటే కాదండి ఇక్కడ నేర్పించడం, స్కేటింగ్తో పాటు అట్ ది సేమ్ టైం ఫిట్నెస్ కూడా ఉంటుందండి. యాక్చువల్గా 1.5 hour క్లాస్ ఉంటుందండి. 1.5 hour క్లాస్లో ఓన్లీ ½ an hour ఓన్లీ ఫిట్నెస్ సార్. ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్, జంపింగ్ అన్నీ చేస్తానండి. 1 hour ఓన్లీ స్కేటింగ్ సార్. అలాగే రోడ్లో కూడా 1.5 hour రోడ్ అయితే ½ an hour ఫిట్నెస్ ఉంటుందండి, 1 hour స్కేటింగ్ ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Sir, Hi sir. can you know about yourself, sir? Yeah, my name is GNK Reddy. I'm at the age of 60. I started recently, 1 month back I started skating. Well, August 23rd I started. So I want to learn. We are inspiring by your sense. Yeah, thank you. Thank you. And every time and at the same time they very interested us sir. Okay. They one also regular students also sir. Okay. I mean APC2. Okay, sir.
కొద్దిగా రిస్క్ అనిపించిందండి అట్ ద ఏజ్ ఆఫ్ 60 బికాస్ ఆల్మోస్ట్ ఆల్ 10 టైమ్స్ నేను కింద పడిపోయాను. సో బట్ స్టిల్ ఐ డోంట్ వాంట్ గివ్ అప్. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐమ్ కమింగ్. అండ్ మాస్టర్స్ నాగబాబు గారు అండ్ లక్ష్మణ్ గారు దే ఆర్ గైడింగ్ మీ ప్రాపర్లీ. సో దే ఆర్ మోటివేటింగ్ మీ ఎవ్రీ టైమ్. So that is the reason I am coming. The last 27 days, so I am regularly coming. But my personal feeling is it is risky at this age. So I almost all 10 times I fallen, but still I didn't give up. Okay, sir. Yeah, thanks. Thank you. రావనండి అబ్బాయి గురు స్కేట్ బేసిక్ స్కేట్స్ జస్ట్ ఓన్లీ 2 months 10 days నుంచి ప్రాక్టీస్కి వస్తున్నాడు, రెగ్యులర్గా వస్తున్నాడండి. ఈ అబ్బాయి కడియ నుంచి వస్తారండి డైలీ ఎవ్రీడే మార్నింగ్. ఇంత చిన్న పిల్లోడు కడియ నుంచి హాయ్ 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 రమణ్. ఇంత చిన్న పిల్లోడు ఇంతలా హ్యాపీగా రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ అబ్బాయి చేయడంలో కూడా. అలాగే ఈ అబ్బాయి పేరు తన్మయ్ అండి. ఈ అబ్బాయి ఒక 1.5 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంచి కుర్రోడు, నవ్వు స్మైల్. ఓకే, మంచి కుర్రాడు అండి, హైపర్ యాక్టివ్ అండి. రిషాన్ అండి, సే హాయ్ హాయ్ చెప్పి హాయ్ రిషాన్. సాహిద్ అండి, ఏ మంచి కుర్రాడు, హైపర్ యాక్టివ్ అండి, బాగా చాలా స్పీడ్ చేస్తాడు. కరెక్ట్గా ఒక 1 year కష్టపడితే మంచి ప్లేయర్ అవుతాడండి అబ్బాయి. ఓకే, సే హాయ్. మనకంటే అండి మనీ లోకుడ్ స్కూల్ అండి. అబ్బాయి తక్కువ టైంలో బాగా డెవలప్ అయ్యాడండి. రెగ్యులర్ స్టూడెంట్ అండి. 365 రోజులు కూడా వచ్చిన స్టూడెంట్స్లో వీళ్ళ 4 members వీళ్ళ బ్రెయిన్. అసలు ఈ రోజు కూడా రోడ్ కానీ రింక్ కానీ రోడ్డు మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయితే 5 o'clock అలా రోడ్లో కూర్చుంటారు పిల్లలు. వాళ్ళు ఆపకుండా కూడా ఫోన్ చేసి మిడ్ నైట్ కూడా ఫోన్ చేసి రోడ్ క్లాస్ ఉందా సార్ రానా చెప్పని చెప్పి పేరెంట్స్ ఎంక్వైరీ చేసి నెక్స్ట్ డే రెడీ చేసి పెడతారండి. జయంత్ కార్తిక్ అండి, శ్రీప్రకాష్ స్కూల్ అండి. స్కూల్లో కూడా రెగ్యులర్గా ప్రాక్టీస్కి వస్తాడండి. అలాగే కూడా ఇక్కడ కూడా ప్రాక్టీస్కి వస్తాడు. మొత్తం స్టార్ట్ ఇప్పుడు 1.5 years నుంచి రెగ్యులర్గా ఏ రోజు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు. హెల్త్ ఇష్యూ రాని ఇంకోటి అవన్నీ ఏదైనా కూడా చాలా హైపర్ యాక్టివ్ అండి, మంచి ప్రాక్టీస్. ఈ అబ్బాయి త్వరలో వీళ్ళు టోర్నమెంట్కి వెళ్తున్నారండి, మంచి మంచి మెడల్స్ కూడా తెస్తారండి. అలాగే ఈ అబ్బాయి సైద్ అండి SD అఫ్రాన్ అండి. లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడాడండి ఈ అబ్బాయి. జాతకర్తి అబ్బాయి నేషనల్స్ ఆడతాడండి, మంచి కుర్రాడండి. అలాగే మంచి బాడీ కూడా ఇప్పుడు కూడా జిమ్ చేస్తున్న బాడీలో ఉంటుందండి. ప్రాక్టీస్ కూడా అలా చేస్తారు, రోడ్డు రింక్ కూడా. ఈ అబ్బాయి హర్ష అండి. ఈ అబ్బాయి కూడా 365 రోజులు కూడా వస్తూనే ఉంటాడండి. మిడ్ నైట్ అయినా కూడా పాపం ఎర్లీ మార్నింగ్ రోడ్ 5 o'clock అంటే 4:30కి వచ్చి కూర్చుంటాడు రోడ్లో ఎయిర్పోర్ట్లో. ఈ అబ్బాయి కంటిన్యూగా నాకు తెలిసి హైయెస్ట్గా ఇక్కడ నుంచి గోకవరం కంటిన్యూగా ఆకుండా స్కేట్ చేసిన కుర్రోడు ఈ రింక్లో ఈ అబ్బాయి ఒక్కడు ఉన్నాడండి. ఓకే, ఈ అబ్బాయి 2022లో బెంగళూరు నేషనల్స్ ఆడాడండి. 2024 స్టేట్ ఆడాడండి. 2025 నేషనల్స్ క్లాప్స్. ఈ అబ్బాయి ప్రసాద్ అండి, 1.5 year నుంచి ప్రాక్టీస్ చేస్తున్న దగ్గర. ఈ అబ్బాయి లాస్ట్ ఇయర్ స్టేట్ ఆడాడండి, మంచి ప్లేయరు. ఈ అబ్బాయి కూడా రెగ్యులర్గా వస్తాడు రోడ్డు రింక్ కూడా. అలాగే అట్ ది సేమ్ టైం అలాగే ఈ అబ్బాయి ఈ ఇయర్ కూడా స్టేట్ ఆడతాడండి, మంచి ప్లేయర్ అండి, మంచి డిసిప్లిన్ ఉన్న కూడా రెగ్యులర్కి కూడా వస్తాడండి ఆడుతుంటే వాడండి. ఓకే, ఎవరోన్ హాయ్ చెప్పండి. హాయ్. ముందుగా ఇప్పుడు స్కేటింగ్ నేర్చుకోవాలంటే ఏ ఏజ్ వాళ్ళ నుంచి ఏ ఏజ్ వాళ్ళ వరకు నేర్చుకోవచ్చు. అలాగే దీనికి ఏమన్నా ఫిట్నెస్ ఉండాలా, ముందు నుంచి ఏమన్నా తెలిసి ఉండాలా, బాడీ ఎలా ఉండాలి, వీటి మీద ఒకసారి కొంచెం డిస్క్రిప్షన్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్లీ స్కేటింగ్లో జాయిన్ అవ్వాలంటే మినిమం 4 years నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. 4 years నుంచి ఒక 25 years బిలో వాళ్ళు నేర్పిస్తామండి. 4 years పిల్లల్లో నేర్చుకోవడం అంటే పిల్లలు మెయిన్ అడ్వాంటేజ్ ఆ పిల్లలు ఎర్లీ మార్నింగ్ లేగడం, అలాగే ఈవినింగ్ క్లాస్కి రావడం, వాళ్ళలో స్ట్రైన్ అయిన తర్వాత పిల్లలు ఫుడ్ ఎక్కువ తీసుకుంటారండి. అట్ ది సేమ్ టైం అలాగే పిల్లలు ఎక్కువగా ఎర్లీగా పడుకుండిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. స్ట్రైన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి వాచ్ చేసి డిన్నర్ చేసి వెంటనే ఇమీడియట్లీ పడుకుని మొబైల్ తగ్గించడం, టీవీ ఎడిట్ తగ్గించడం, సిస్టమ్ ఎడిట్ తగ్గించడం ఇవన్నీ చేస్తున్నారండి. చాలా అడ్వాంటేజ్ పేరెంట్స్ దగ్గర నుంచి మాకు అదే చెప్తున్నారు మెయిన్. అలాగే అంతేకాకుండా ఈ పిల్లలు ఈవినింగ్ 5 to 6:30 బ్యాచ్ ఉందండి. 5 to 6:30 బ్యాచ్ మినిమం 4 years పిల్లలు, 5 years, 6 years పిల్లలు వస్తారు. వాళ్ళు ఓన్లీ హాఫ్ అన్ అవర్ చేస్తారు. హాఫ్ అన్ అవర్ చేసి కూడా హాఫ్ అన్ అవర్లో ఫిట్నెస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు. హాఫ్ అన్ అవర్ ఫిట్నెస్ చేసి 1 hour స్కేటింగ్ చేసి
మళ్ళీ ఇక్కడికి వచ్చే ముందు వాళ్ళు బనానా అలాగే మిల్క్ తాగేసి వస్తారండి పిల్లలు. ఇక్కడికి వచ్చినప్పుడు డ్రై ఫ్రూట్స్ తెచ్చుకుంటారండి. ఒక రోజు ఒక రైడ్. ఈరోజు ఒక లెమన్, ఈరోజు బటర్ మిల్క్ అని, గ్లూకోజ్ వాటర్ అని, డే బై డే ఒక్కొక్కటి. ఒకరోజు డ్రై ఫ్రూట్స్ అని, ఒకరోజు బనానా అని, ఇలా స్నాక్స్ తెచ్చుకొని బాదం, పిస్తా ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా పిల్లలు హైట్ ఎదగడం ఒకటి, బాడీ స్ట్రెంత్ ఒకటి పెరుగుతుందండి. మెయిన్ పిల్లలకి ఈ స్కేటింగ్ వాళ్ళ పిల్లలకంటే పిల్లలు అందరిలో హైపర్ యాక్టివ్గా ఉంటున్నారండి. పిల్లలు హైపర్ యాక్టివ్గా ఉండి ఎడ్యుకేషన్ విషయంలో కూడా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారండి. మాకు పిల్లలు చెప్పింది, పేరెంట్స్ చెప్పింది కూడా మా పిల్లలు చాలా యాక్టివ్గా ఉంటున్నాడు సార్. ఎడ్యుకేషన్ కూడా చాలా ఉన్నాడు. ఏది చెప్పినా 15 సెకండ్స్లో క్యాచ్ చేస్తున్నాడు. నిజంగా స్కేటింగ్లో జాయిన్ చేసిన మా పిల్లడు చాలా ఇంప్రూవ్ అయ్యాడండి. ఎడ్యుకేషన్ పరంగా కానీ, హెల్త్ విషయంలో. ఇంతకుముందు మా వాడికి హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చాయండి. ఇప్పుడు ఆ కాంప్లికేషన్ కూడా చాలా బాగా తగ్గినాయండి. నిజంగా హ్యాపీ సార్ అని చెప్పి పేరెంట్స్ చాలామంది అవడం. అలాగే ఒక 6 to 8, 8 to 10 గ్రూప్ నుంచి పిల్లలకి డిస్ట్రిక్ట్, స్టేట్, నేషనల్స్ పిల్లలకి వెళ్ళడం, నేషనల్స్లో పిల్లలు మెడల్స్ తీసుకురావడం, దానివల్ల పేరెంట్స్ కూడా హ్యాపీ ఫీల్ అవ్వడం అన్నీ వీళ్ళు కూడా జరుగుతుంటాయి. అలా అబోవ్ ఏజ్ గ్రూపులు జరుగుతాయి. అబోవ్ ఏజ్ గ్రూపులు వచ్చి 12 to 15, 15 to 18 కూడా ఏజ్ గ్రూపులు జరుగుతాయి. వాళ్ళు కూడా వచ్చి 10th క్లాస్ పిల్లలు, 9th క్లాస్ పిల్లలు, +1 పిల్లలు, కేవీ స్కూల్ పిల్లలు కూడా మన దగ్గర ప్రాక్టీస్కి వస్తుంటారండి. కేవీ స్కూల్ పిల్లలు కూడా వచ్చి కూడా చక్కగా +1, +2లో వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకురావడం. ఒక నేషనల్స్, కేవీ నేషనల్ సెలెక్ట్ అయిన పిల్లలు లాస్ట్ టైం డెంటల్ కాలేజ్లో కూడా ఫ్రీ సీట్ వచ్చిందండి మన అబ్బాయికి. అందులో కూడా ఫ్రీ సీట్ రావడం వల్ల తనకి పర్సంటేజ్ కూడా తగ్గింది, ఫీజు కన్సెషన్ కూడా తగ్గిందండి. ఆ అబ్బాయి ఇప్పుడు డెంటల్ డాక్టర్ కింద మన హ్యాపీ స్ట్రీట్లో డెంటల్ హాస్పిటల్ కూడా పెట్టాడండి బాబు. ఓకే. సాట్నా నేషనల్స్ జరిగినాయండి 2023 స్కూల్ గేమ్స్. సాట్నా నుంచి కూడా మన రింక్ నుంచి ఒక అమ్మాయి, ఉంగరాల హర్షిక అనే అమ్మాయి నేషనల్స్ ఆడిందండి. కోనాల ససికా జెన్సీ అనే అమ్మాయి కూడా నేషనల్స్ పార్టిసిపేట్ చేసిందండి. అలాగే లాస్ట్ ఇయర్ కేవీ స్కూల్లో నేషనల్స్ కేవీ నేషనల్స్. కేవీ నేషనల్ నుంచి బి ధర్ని అనే అమ్మాయి కూడా కేవీ స్కూల్ 10th +1 అన్న అమ్మాయి కూడా నేషనల్స్ పార్టిసిపేట్ చేసిందండి. నెల్లూరు నిఖిలేశ్వర్ అన్న అబ్బాయి కూడా లాస్ట్ స్కూల్ గేమ్స్ నేషనల్స్ ఢిల్లీ పార్టిసిపేట్ చేశారు. వీళ్ళందరూ కూడా ఎవ్రీడే ప్రాక్టీస్కి వస్తారండి, ఫిట్నెస్ కూడా చేస్తారు. అలాగే పేరెంట్స్ కూడా ఫుల్ సపోర్ట్ చేస్తున్నారండి మాకు అన్ని విషయాల్లో కూడా. ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇంకా మంచి మంచి మెడల్స్ తీసుకురావాలని ఒక కోచ్గా నేను వాళ్ళకి వెల్ విషర్గా ఆల్ ది బెస్ట్ కూడా చెప్తానండి. ఓకే సార్.